అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ రమణారెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్‌ని. సో, ఈరోజు మనము ఈ ఖమ్మంలోని యశస్విని హాస్పిటల్‌లో ఒక అరుదైన సర్జరీ చేయడం జరిగింది. సో, ఈ గడ్డతో వచ్చిన మహిళ, ఆమె వయసు 50 సంవత్సరాలు. సో, ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ షర్మిల మేడం గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో, మేడం ఆ పేషెంట్‌కి కొన్ని టెస్టులు చేశారు. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, అదేవిధంగా కొన్ని బ్లడ్ టెస్టులు అవన్నీ చేసి ఈ గడ్డను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, సో, మత్తు పరంగా కూడా ఆమె సరిపోతుంది అనుకున్న తర్వాత మనం ఈరోజు సర్జరీ చేయడం జరిగింది. సో, ఇలాంటి గడ్డలు మనం మహిళల్లో కామన్‌గా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో చూస్తూ ఉంటాము. ఈ గడ్డలు ఏందంటే మనము పేషెంట్‌కి వచ్చే పేషెంట్స్‌లో చాలా మందికి కడుపులో నొప్పిలాగా ఉండటం గానీ, లేకపోతే వాళ్ళకి ఈ మెన్‌స్ట్రువల్ బ్లీడ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పోతా ఉంటది, బ్లీడింగ్ అనేది. అలా బ్లీడింగ్ పోవటం వల్ల నీరసించిపోవటము. సో, ఇలాంటి లక్షణాలతో మనకు పేషెంట్స్ ప్రెజెంట్ అవుతా ఉంటారు. సో, మనము మెయిన్ చూసినట్లయితే ఈ గడ్డలు కొంతమందిలో క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఇలాంటి గడ్డలు ఏదైనా ఉన్నట్లయితే పేషెంట్‌కి లక్షణాలు ఉన్నా లేకున్నా దాన్ని ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీపిచ్చుకోవాల్సి ఉంటుంది. సో, ఈ పేషెంట్‌కి అందుకే ఈరోజు మనము వాళ్ళకి కౌన్సెలింగ్ చేసి ఈ గడ్డను రిమూవ్ చేయడం జరిగింది. సో, మనము ఈ క్యాన్సర్ గడ్డల గురించి గనక కొంచెము ఆలోచించినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ క్యాన్సర్ కేసెస్ అనేది చాలా డ్రాస్టిక్‌గా పెరుగుతా ఉన్నాయి. మన ఇండియాలో ప్రతి సంవత్సరము కొత్తగా 20 లక్షల కొత్త కేసులు మనము చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ కేసెస్‌లో దాదాపు 40-50% మంది, అంటే దాదాపు 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతా ఉన్నారు. దీని ప్రధాన కారణాలు ఏందంటే, మనకొచ్చే పేషెంట్స్ చాలా మంది స్టేజ్ 3, 4 ప్రెజెంట్ అవుతా ఉన్నారు. సో, ఇలాంటి గడ్డల్ని మనం గాని నెగ్లెక్ట్ చేసినట్లయితే, ఇప్పుడున్న కణితే రేపు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాన్సర్ అవగాహన కల్పించుకోవటము, అదేవిధంగా ఏదైనా గడ్డ కనిపించినప్పుడు అది రొమ్ములో గావచ్చు, లేకపోతే ఎక్కడైనా శరీరం మీద గావచ్చు, అదేవిధంగా పొట్ట లోపలగా ఉండి అది బయటికి కనపడుతున్నా గానీ, నియర్ బై డాక్టర్‌ని ఎవరినైనా కన్సల్ట్ అయినట్లయితే, వాళ్ళు అది ఏం గడ్డో కూడా నిర్ధారించుకొని దానికి తగ్గ డాక్టర్ దగ్గరికి పంపించేసి దాన్ని ఎర్లీగానే రిమూవ్ చేసుకున్నట్లయితే ఇది క్యాన్సర్‌గా బారిన పడే అవకాశాలు ముందే మనం కూడా దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఆడవాళ్ళలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి రొమ్ము క్యాన్సర్, రెండోది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తా ఉన్నాము. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మనం తీసుకున్న ఆహారపు అలవాట్ల వలన కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. సో, మన అదేవిధంగా ఈ వ్యాక్సిన్స్ కూడా ఈ క్యాన్సర్‌కి అవైలబిలిటీ ఉంది. అంటే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కి, హ్యూమన్ పాపిలోమా వైరస్‌కి వ్యాక్సిన్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైతే అమ్మాయిలకి 9-15 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ గాని ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఫ్యూచర్‌లో మనం కాపాడటానికి అవకాశం ఉంది. రెండో క్యాన్సర్ మహిళల్లో కామన్‌గా రొమ్ము క్యాన్సర్. ఈ రొమ్ము క్యాన్సర్ ఏందంటే వాళ్ళకి జస్ట్ రొమ్ములో ఒక గడ్డలాగా మాత్రం కనపడుతుంటుంది. ఎటువంటి నొప్పి ఉండదు, ఏముండదు. అది స్లోగా పెరుగుతా ఉంటుంది. అట్లా ఏదైనా నొప్పి లేకుండా గడ్డ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మనం నియర్ బై డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. మగవారిలో ఈ ఆల్కహాల్ వల్ల గానీ, లేదా టొబాకో వల్ల గూడా కొన్ని రకాల క్యాన్సర్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తా ఉన్నాము. అది ఒకటి నోటి క్యాన్సర్‌లు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు, అదేవిధంగా గొంతు క్యాన్సర్‌లు. సో, ఇలాంటివి కూడా మగవారిలో మనం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల చూస్తా ఉన్నాము. సో, ఏదైనా నోట్లో పుండు గాని, ఏదైనా 3 వారాలకు మించి మానకుండా ఉన్నా, దగ్గు గాని ఏదైనా 3 వారాలకు మించి ఎక్కువగా వస్తా ఉన్నా, ఆకలి తగ్గుతున్నా, బరువు తగ్గుతా ఉన్నా, ఇలాగ ఏదైనా గడ్డ గాని ఎక్కడైనా శరీరంలో కనిపించినా, మనం దాన్ని క్యాన్సరేమో అనేది ఒక అనుమానంతో చూసి దాన్ని నిర్ధారించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళు ఆ వైపు అవగాహన కల్పించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మనం ఈ హాస్పిటల్‌లో నేను మంత్లీ ఒకసారి అవైలబిలిటీ ఉంటాను. క్యాన్సర్ పైన అవగాహన కల్పిస్తాము. అలాగే ఎవరికైనా ఇట్లా గడ్డలున్నా వాళ్ళని తనిఖీ చేస్తాము. అదేవిధంగా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ మన ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయి ఏదైనా చూపించుకోవాలి ఫాలోఅప్ కన్నా కూడా మనకు ఈ హాస్పిటల్‌కి, యశస్విని హాస్పిటల్‌కి మీరు రావడం, వచ్చి చూపించుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో, ఈ మహిళ కూడా ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది. ఆమె సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయింది ఆపరేషను. తను చాలా హెల్తీగా ఉన్నారు. సో, రికవరీ అనేది కూడా చాలా ఫాస్ట్‌గా ఉంది. ఇలాంటి కేసెస్ మనం 2, 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. ఒక 10 డేస్ అట్లా 12 డేస్ పోయిన తర్వాత కూడా కుట్లు కూడా తీస్తాము. సో, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ తీసిన గడ్డని మనము చాలా మంది కొన్ని హాస్పిటల్స్‌లో అది నార్మల్ గడ్డని పడేస్తా ఉంటారు. అలా పడేయకూడదు. మన డాక్యుమెంటేషన్ కంపల్సరీ కావాలి. దాన్ని టెస్ట్‌కి పంపించి మనం అది ఏం గడ్డో డాక్యుమెంట్ చేసేసి పేషెంట్ కూడా డిశ్చార్జ్ సమ్మరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మన హాస్పిటల్‌లో కూడా ఎంప్లాయీస్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా మందికి గడ్డ అనేది కనిపిస్తా ఉంటుంది. అంటే మనకేంటంటే చాలా మంది పొట్ట అనేది పెరుగుతా ఉంది, ఏదో ఫ్యాట్ చేరుతా ఉంది అనుకుంటారు. ఫ్యాట్ కాదు. ఇలాంటి గడ్డలనేది సైజు పెరిగే కొద్దీ వాళ్ళకి వాళ్ళే చూసుకున్నట్లయితే గడ్డలాగా కూడా తెలుస్తా ఉంటుంది. కొంతమందికేంటి మెన్‌స్ట్రువల్ సైకిల్స్‌లో బ్లీడింగ్ అనేది ఎక్కువ పోతా ఉంటుంది. సో, అట్లా బ్లీడింగ్ ఎక్కువ పోతా ఉన్నా కూడా ఇలాంటి గడ్డల వల్ల బ్లీడింగ్ అనేది ఎక్కువ పోతా ఉంది. కొంతమందికి నీరసం అన్నమాట. రక్తం తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నీరసం వస్తుంది. సో, అలాంటి లక్షణాలతో చాలా మంది ప్రెజెంట్ అవుతా ఉంటారు. అదే క్యాన్సర్‌కి మారిందనుకోండి వాళ్ళకి ఆకలి తగ్గటం, బరువు తగ్గటము ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సార్ కొంతమంది ఏమైతుందంటే సార్
ఇవి మెడిసిన్‌తో తగ్గిపోతాయి. లేదండి. ఈ గడ్డలు ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్స్‌తో తగ్గవు. అసలు గడ్డ వన్స్ ఏర్పడిన తర్వాత మెడిసిన్‌తో తగ్గడం అనేది లేదు. అది గర్భాశయంలో వచ్చినా, పక్కనున్న అండాశయాలలో వచ్చిన నీరు గడ్డలైనా గూడా అది ఏదైనా ఇనీషియల్‌గా 1 ఆర్ 2 సెంటీమీటర్ ఉన్నప్పుడు నీరు గడ్డలు అది నార్మల్‌గా తగ్గిపోవచ్చు. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్‌లు వస్తే గాని, ఇది మందుల వల్ల ఇలా ఇంత సైజ్ గడ్డలు అసలు తగ్గడం అనేది ఎక్కడ లేదు. అసలు ఏ మందులు పనిచేయవు. అది ఎవరైనా చెప్పినా అది అపోహ మాత్రమే నమ్మొద్దు.